హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కుమారిని. ఈరోజు రొయ్య పొట్టు కారపొడి చేస్తున్నాను. ఇప్పుడు వేడి అన్నంలోకి రొయ్య పొట్టు నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. టిఫిన్ ఐటమ్స్లోకి ఇడ్లీ, దోశ చాలా బాగుంటుంది నెయ్యి వేసుకొని తింటే. ఇప్పుడు దీని ప్రిపరేషన్ చూసేద్దామా. ఇలా ప్లాస్టిక్ డబ్బాలోకి వేసి పెట్టుకోండి. 20 days వరకు నిల్వ ఉండిద్ది, చెడిపోకుండా చాలా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాము. హాయ్, నేను ఈరోజు రొయ్య పొట్టు కారం చేస్తున్నాను. దీన్ని బాగా చెరుక్కొని కడిగి పెట్టుకొని బాగా ఆరబెట్టుకోవాలి. ఇలా పొడి పొడిగా ఉండాలి. నేను ఒక 1/2 cup తీసుకున్నాను. ఇందుకు గాను ఒక 7-8 ఎండుమిర్చి, 1 స్పూన్ జీలకర్ర అండ్ వెల్లుల్లి రెబ్బలు, ధనియాలు తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దానిపైన బండి పెట్టుకున్నాను. ఇప్పుడు రొయ్య పొట్టుని వేపుకుందాము. బాగా పొడి పొడిగా ఉండాలి రొయ్య పొట్టు. చూడండి, ఇలా బ్రౌన్ కలర్లో వేగిపోయినాయి. ఇప్పుడు దీన్ని ప్లేట్కి తీసుకున్నాము. అదే బాండీలో ఒక 1/2 స్పూన్ ఆయిల్ వేసుకొని ఎండుమిర్చిని వేపుకుందాం. ఇది కూడా కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. చూడండి, కలర్ చేంజ్ అయినాయి. ఇవి కూడా ప్లేట్కి తీసుకుందాము. ఇదే బాండీలోకి మినప్పప్పు కూడా వేసుకుందాం. 1 స్పూను. కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా వేసుకుందాము. మినప్పప్పు కూడా వేగిపోయినాయి. ఇప్పుడు ప్లేట్కి తీసుకుందాము. ఇప్పుడు ఇందులోకి ధనియాలు, జీలకర్ర కూడా వేసుకుందాం. ఇది కూడా కొంచెం ఫ్రై అయ్యేలా చేద్దాము. చూశారు కదా, కలర్ చేంజ్ అయింది. ఇది కూడా ప్లేట్కి తీసుకుందాం. చూడండి, మొత్తం ప్లేట్కి తీసుకున్నాము. ఆల్ ఇంగ్రీడియంట్స్ ఇవి పూర్తిగా చల్లారవ్వాలి. తర్వాత మనం మిక్సీకి వేసుకుందాము. ఇవి పూర్తిగా చల్లబడ్డాయి. ఇప్పుడు మనం మిక్సీకి వేసుకుందాం. టోటల్గా ఇవి మొత్తం మిక్సీకి వేసుకొని పచ్చగా వేసుకుందాము. ఇప్పుడు మూత పెట్టుకుందాం. ఒకసారి మూత తీసి చూద్దాము. చూడండి, ఇలా ఉండాలి కచ్చాబచ్చాగా. ఇప్పుడు ఇందులోకి కొంచెం దొడ్డుప్పు, వెల్లుల్లి వేసుకుందాము. ఇందులోకి వేపుకున్న రొయ్య పొట్టు వేసుకుందాము. ఇంకోసారి మిక్సీకి వేసుకుందాం. ఒకసారి మూత తీసి చూసుకుందాము. చూడండి, ఇలా ఉండాలి కచ్చాబచ్చాగా. మరీ స్మూత్గా మెత్తగా ఉండకుండా పొడి పొడిగా ఉండాలి. ఎంతో టేస్టీ రొయ్య పొట్టు కారపొడి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఇడ్లీలోకి నెయ్యి వేసుకొని తినచ్చు. సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అందరూ పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ తినచ్చు. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.